టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వేసవిలో భక్తులకు త్వరితగతిన దర్శన ఏర్పాట్లు, తిరుమలలో వీధులకు పేర్లు మార్పు సహా 82 అంశాలపై చర్చించామని బీఆర్ నాయుడు తెలిపారు. తిరుమలలోని ఆళ్వార్ ట్యాంక్ కూడలి నుంచి బాలగంగమ్మ కూడలి వరకు టాయిలెట్స్ నిర్మాణానికి 4.54 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. గోగర్భం డ్యాం నుంచి ఫిల్టర్ హౌస్ వరకు 6 కోట్లతో పైప్లైన్లు, 44.2 కోట్లతో ఏపీకి చెందిన ఆప్కో, తమిళనాడుకు చెందిన కోఆప్టెక్స్ సంస్థల నుంచి పట్టు వస్త్రాల కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చైర్మన్ చెప్పారు. తిరుమలలో వరాహస్వామి విశ్రాంతి భవనం ఆధునీకరణకు 3.6 కోట్లు కేటాయించామన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతిలోని శ్రీవారి ఆలయంలో నూతన మండపాల నిర్మాణానికి 36.9 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. అలిపిరి టోల్ గేట్ వద్ద వాహనాల రద్దీని తగ్గించేందుకు అలిపిరిలోని శ్రీ వినాయక స్వామి ఆలయం సమీపంలో 4.25 కోట్లతో బస్సుల తనిఖీల కోసం ఇప్పుడు ఉపయోగిస్తున్న వాటికి అదనంగా శాశ్వత షెడ్లను ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి ధూపదీప నైవేద్యం పథకం కింద ప్రస్తుతం ప్రతి నెల అర్చకులకు ఇస్తున్నటువంటి 5,000 రూపాయల నుండి 10,000 రూపాయల వరకు పెంచడం జరిగింది. టీటీడీ శ్రవణంలో వినికిడి లోపం నిమిత్తం శిక్షణ పొందుతున్న విద్యార్థులకు 150 వినికిడి పరికరాలను ఉచితంగా పంపిణీ చేయాలనేటువంటిది కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇకపోతే టీటీడీ ఉద్యోగులకు ఇచ్చినటువంటి అక్కడ ఏదైతే స్థలాలు ఉన్నాయో వాటిని గత 2-3 ఏళ్ళుగా ఎవరు పట్టించుకోలేదు. దానికి ఏం చేయాలనేటువంటి సుదీర్ఘంగా బోర్డులో చర్చించడం జరిగింది. దీనికి ఒక 5 మందిని ఎక్స్పర్ట్ కమిటీని వేస్తాం, బోర్డు మెంబర్లు, తర్వాత కొంతమంది ప్రజాప్రతినిధులు, యూనియన్ వాళ్ళని అందరిని కూడా ఒక 5-6 మంది సభ్యులను వేసి కమిటీ వేసి దాన్ని రిపోర్ట్ తీసుకొని పనులు ప్రారంభించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ఈరోజు అయినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు అడగచ్చు. అక్కడ ఒక డివైడర్ ఉంది కదా, ఆ డివైడర్ నుంచి అటు బస్సులు అట్టుపోయేటట్టుగా చేద్దామనేది. ఈ అలిపిరి దగ్గర ఏదైతే మనం పెద్ద కాంప్లెక్స్ కడదాం అనుకున్నామో అది కూడా ఒక 1 monthలో ఒక రూపురేఖలు తీసుకొచ్చి అక్కడ స్థలం కూడా సెలెక్ట్ చేసి అది కూడా 1-2 monthsలో ఫౌండేషన్ స్టోన్ వేయాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకి గోడౌన్ లేదు ఎక్కడ కూడా. మనం కనీసం 1 month కోసం కొనే సరుకులన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ కట్టడానికి వీలు లేకుండా దాన్ని కూడా ఈ గోడౌన్లు కూడా కట్టాలనేటువంటి నిర్ణయం తీసుకోవటం, అది ఒక 15 ఎకరాల్లో గోడౌన్లు కూడా త్వరలోనే కట్టాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఏం కాదు, పైన హిల్స్ లో ఉన్న వాటికి కొన్ని పేర్లు పెడదాం. ఏదైతే కొంత 300 ఎకరాలు ఉందో అది క్లియర్ గా ఉంది. కమిటీ వేసి ఏం చేయాలి అనేది అటు వదిలేయలేం కదా. ఆ యూనియన్ వాళ్ళు కూడా వచ్చి రోజు అడుగుతున్నారు, అది కూడా కదా వాళ్ళకి. కట్టకపోతే ఎట్లా, అవుట్ సోర్సింగ్ ఇచ్చేసి మెయింటైన్ చేస్తాం.